కొన్ని నెలల తర్వాత పుష్ప 2 థ్యాంక్స్ మీట్లో బన్నీ సుకుమార్ స్పీచ్లు కొన్ని అస్పష్టమైన విషయాలపై స్పష్టతనిచ్చాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇంకా అన్లిమిటెడ్గా సినిమాలు వస్తాయని సుకుమార్ స్వయంగా భరోసానిచ్చారు. పుష్ప 3 కొంత ఆలస్యంగా ప్రారంభమవుతుందని కూడా స్పష్టత వచ్చింది. దీంతో ఫ్యాన్స్ చాలా ఖుషీగా ఉన్నారు. ఇక ఇదే వేదికపై నటుడు సునీల్ స్పీచ్ ఆద్యంతం ఎమోషనల్గా సాగింది. పుష్ప చిత్రంలో మంగళం శ్రీను అనే ఏజ్డ్ స్మగ్లర్గా నటించాడు సునీల్. ఆ పాత్రకు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కిందని సునీల్ అన్నారు. తనను స్పెయిన్లో పాకిస్తానీ కబాబ్ సెంటర్ వ్యక్తులు ఎలా గుర్తించారో కూడా ఈ వేదికపై సునీల్ వెల్లడించారు. ఒక స్థానిక ప్రోడక్ట్ లాంటి తనను ఇంటర్నేషనల్ ప్రోడక్ట్గా మార్చారంటూ సుకుమార్ టీంని కీర్తించారు సునీల్. దేవుడే దిగి వచ్చి ఇక ఆపండి అనేంతగా బన్నీ హార్డ్ వర్క్ చేస్తారని కూడా సునీల్ కీర్తించారు. ప్రతిసారి కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుందని కూడా అన్నారు. స్పెయిన్లో షూటింగ్ సమయంలో అర్ధరాత్రి 2:30 గంటలకు ఆకలితో ఫుడ్ కోసం వెతికిన అనుభవాన్ని సునీల్ గుర్తు చేసుకున్నారు. అక్కడ రాత్రి 10:30కే దుకాణాలు మూసేస్తారు. ఒక దుకాణం మూసేస్తుంటే అక్కడ చేతికి చిక్కినవి కొనుక్కొని ఆ తర్వాత ఆకలి తీర్చేందుకు సరైన ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో వెతికాం. ఒక కబాబ్ పాయింట్ని చూసాం. ఇది భారతీయ రెస్టారెంట్ అని అనుకున్నాం. అక్కడ మావి 2 వెహికల్స్ ఆగాయి. దర్శకత్వ శాఖ వెహికల్తో పాటు నేనెక్కిన వెహికల్ ఆగింది. కబాబ్ సెంటర్ బయట 2 బ్రదర్స్ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. సమయంలో నన్ను చూసిన వాళ్ళు ఫోన్లో ఒక వీడియో చూపించి పుష్ప నటుడు అని గుర్తుపట్టారు. అర్ధరాత్రి 2:30 గంటలకు మాకేం కావాలో అవన్నీ వండి పెట్టారు. అది పాకిస్తానీల రెస్టారెంట్ అని కూడా తెలిసింది. వాళ్ళు అర్ధరాత్రి మా కోసం అన్ని వంటలు వండి పెట్టారు. నాకేమో హిందీ రాదు. వారితో హిందీ ఉర్దూను మేనేజ్ చేశాను అని సునీల్ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.